ఎమ్మెల్సీ బల్ముని వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి. దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్ తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను లేవనెత్తినప్పుడు ఆ రోజు ధర్నా చౌక్ ని మీరు ఎత్తేసిండ్రు. ఆ రోజు మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈ రోజు నిజంగా సమస్యలు ఉంటే ఈ ప్రజా పరిపాలనలో ఇందిరా పార్క్ దగ్గర మీకు ధర్నా చౌక్ ఉంది. ఏదైతే దానితో పాటు మీకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నేరుగా వెళ్లిన వారు సంబంధించిన సమస్యను తెలుసుకొని సంబంధించిన వ్యక్తులని లోపల పిలుచుకొని ఆ సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. ఇవన్నిటినీ పక్కన పెట్టి మీరు కొట్లాటలు చేయకుండా ఏదైతే కేవలం గతంలో కేసీఆర్ గారు ఒక చిట్చాట్ లో మాట్లాడుతూ మా మీడియా మిత్రులతోటి వారు ఒక చిట్చాట్ లో కూడా చెప్పారు. ఏదైతే 30-40 సోషల్ మీడియా ఛానళ్లు పెట్టుకుంటే మనం అధికారంలో వచ్చేయచ్చు అని చెప్పి ఇదే కేసీఆర్ గారు గతంలో ఒక చిట్చాట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి రాకుండా ప్రజల మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు లేరు, అధికారం పోయినాక కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినాక అసెంబ్లీలో పార్లమెంట్ లో పూర్తిగా మీ డిపాజిట్లు గల్లంతైనా కూడా కనీసం ఇప్పటికి కూడా బుద్ధి రాకుండా మీరు చెప్పిన విధంగా ఏ సుఖాలకైతే మీరు మరిగిర్రో అదే మీ ఇంట్లోకి మీరు అంకితమై ఆ ఏసీలలో కూర్చొని ఆ సోషల్ మీడియా ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మీరేదైతే ఇవన్నిటినీ కూడా తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో చాలా సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని అదేవిధంగా ఆ సంబంధించిన వారి స్పోక్స్ పర్సన్స్ ని అదేవిధంగా కొంతమంది ఏదైతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులకి ఏదైతే ఇప్పటికన్నా తప్పుడు ప్రచారాలు చేయకుండా మీ బాధ్యతగా ఏదైతే సోషల్ మీడియా గానీ మీడియాలో ఏదైతే మీరు పనిచేస్తున్న మీ బాధ్యతగా నిజంగా ఏమన్నా తప్పులు జరుగుతాయి అఫీషియల్ డాక్యుమెంట్ తోటి అఫీషియల్ ఎవిడెన్స్ తోటి ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసి అఫీషియల్ గా ప్రచారం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్తూ హెచ్చరిస్తూ దానితో పాటు ఏదైతే కేటీఆర్ గారికి నా సూటి సవాల్ ఏదైతే మీరు ప్రచారం చేసిన మీ హ్యాండిల్లో ఏదైతే 4,639 కోట్లు మేము ఖర్చు పెడతామని మీరు ఏదైతే మీ అఫీషియల్ హ్యాండిల్లో మీరు ఏదైతే కాపీ సర్క్యులర్ చేస్తున్నారో ఈ కాపీ ఎవిడెన్స్ తోటి మీరు బయటికి రండి. బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఈ కాపీని ఏదైతే మా ప్రభుత్వం గాని మేము ప్రచారం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు దీన్ని ప్రూవ్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.